పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. అక్రమాస్తుల కేసులో రేపు సిబిఐ కోర్టుకి జగన్ వెళ్లనున్నారు. సో 6 ఏళ్ల తర్వాత వ్యక్తిగతంగా న్యాయస్థానం ముందుకు జగన్ వెళ్తున్న తొలి అంశం ఇదే, తొలిసారి ఇదే అని కూడా చెప్పొచ్చు. సో అంచనాలకు అందనంత భారం, కల్వకుర్తి పనుల్లో జాప్యంతో ఖజానాపై వేల కోట్ల భారం. ఒక్క ప్యాకేజ్ లోనే 465 కోట్ల అదనంగా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ చూసుకుంటే ప్రత్యేక శ్రద్ధతోనే పట్టణ ప్రగతికి నాంది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. సో సీఎంలు మారిన రాష్ట్ర అభివృద్ధి విధానంలో ఎలాంటి మార్పులు లేవు, అందుకే తెలంగాణ పెట్టుబడిదారులకు స్వర్గధామం. మాకు న్యూయార్క్ టెక్నాలజీతోనే పోటీ, సో న్యూయార్క్ అలాగే టోక్యోతోనే పోటీ అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సో ఇమేజ్ లో మనం చూసుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశంలో సో జ్యోతి వెలిగిస్తున్న సీఎం అలాగే మంత్రులను కూడా ఇక్కడ చూసుకోవచ్చు. గెలుపు బాధ్యత మంత్రులదే, ఎమ్మెల్యేలు నేతల మధ్య సమన్వయకర్తల ఇన్ఛార్జ్ అలాగే మంత్రులు ఉండాలి. పంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దృష్టి సారించింది. శబరిమలకు పోటెత్తిన భక్తులు తొలి 2 రోజుల్లోనే 2 లక్షల మంది పైగా అక్కడ భక్తులు పోటెత్తారు. సో ఈ దర్శనాలు ఏవైతే జరుగుతున్నాయో ఒక క్యూ లైన్ లో మహిళ మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. సో ఆలయానికి ఇరుముడులతో భారీగా తరలి వచ్చిన భక్తుల యొక్క దృశ్యాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. 9.2 కిలోల బంగారంతో సత్యసాయి బాబా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సో వైభవంగా బాబా శత జయంతి ఉత్సవాలు ప్రారంభం. సో నేడు పాల్గొనున్న ప్రధాని. సాక్షిలో కూడా ప్రధానంగా హిడ్మా ఎన్కౌంటర్ కి సంబంధించిన వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో 50 మంది మావోయిస్టులు అరెస్ట్, బెజవాడ కాసూరులో 28, అలాగే ఏలూరులో 15, సామర్లకోట సమీపంలో 2, ప్రసాదంపాడులో మరో 4, గన్నవరంలో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. సో ఎక్కడికక్కడ వారున్న భవనాలను చుట్టుముట్టి పట్టుకున్న పోలీసులు. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే లొంగిపోయిన వైనం. సో అందరూ హిడ్మా బృందం సభ్యులే అంటున్న పోలీసులు. ఏ పేరుతో వచ్చినా బనకచర్లను అడ్డుకోండి. గోదావరి వరద జలాల మళ్లింపు చట్ట విరుద్ధం, ఏపీ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రయోజనాలకి తీవ్ర విఘాతం. సో కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి ఇది. సో ఆల్మట్టి ఎత్తు పెంపును భూసేకరణను అడ్డుకోవాలని కూడా అభ్యర్థించారు ఆయన. ఇక చూసుకుంటే రైతులు చావొద్దు, ప్రభుత్వాల్ని చావగొట్టాలి. సో కపాస్ కిసాన్ యాప్ ను రద్దు చేయాలి. వర్షాలకు పత్తి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 20,000 పరిహారం కూడా ఇవ్వాలి అంటూ ప్రభుత్వాన్ని అయితే ఆయన డిమాండ్ చేశారు. సో రైతుల సమస్యలపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం వద్దకు అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలి అంటూ కూడా డిమాండ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే ఇటీవల రెడ్ ఫోర్ట్ పక్కన ఏదైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో దానికి సంబంధించి ఇప్పటి వరకు చాలా అంటే పేలుడు పదార్థాలను తీసుకెళ్తున్న సమయంలోనే అనుకోకుండా ఈ బ్లాస్ట్ జరిగింది ఒక అనుమానం అయితే ఉంది. సో అది ఇప్పుడు కాదు అని పూర్తిగా తేలిపోయింది. సో ఆ కారు నడిపిన ఉగ్రవాది ఎవరైతే ఉన్నారో ఉమర్ నబీ, అతను చావుకు ముందు ఒక సెల్ఫీ వీడియో కూడా చేశాడు. సో అది ఇప్పుడు బయటకు వచ్చింది. సో అందులో పేర్కొన్న అంశాలని మనం ఇక్కడ చూసుకుందాం. పేలుడు పదార్థాలు తరలిస్తుంటే పొరపాటున పేలిందన్న ఊహాగానాలు పటాపంచలు. ఉద్దేశపూర్వకంగా ఉమర్ ఆత్మాహుతి బాంబర్ గా మారినట్లు ఆధారాలు లభ్యం. సో సెల్ఫీ వీడియోలో విస్మయకర విషయాలు. ఇస్లాంలో ఆత్మహత్యను పాపమని పేర్కొన్నా తనది మాత్రం బలిదాన ఆపరేషన్ అంటూ కూడా సమర్థించుకున్నారు. 10 రోజుల ఎన్ఐఏ కస్టడీకి ఢిల్లీ పేలుడు కుట్రదారి జసీర్ ని తీసుకున్నారు. సో అలాగే ఆల్ఫగల్ వర్సిటీలో ఈడీ ముమ్మర సోదాలు కూడా చేస్తుంది. సో ఇంకా వైట్ కాలర్ పేరుతో ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారా అనే నేపథ్యంలో ఇంకా దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటీవల చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. ఒక్క రోడ్డు ప్రమాదంలోనే 10ల సంఖ్యలో మరణిస్తున్నారు. సో అలాంటి ఘటనలు జరిగిన తర్వాత కూడా ఇంకా ఎలాంటి మార్పు రాలేదు అనడానికి ఈ వార్తే నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు. ఓవర్లోడ్ పట్టదా, తీరు మారదా. చేవెళ్ల దుర్ఘటన తర్వాత కూడా మారని అధికారుల తీరు. సో అధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా సాఫీగా వదిలేస్తున్నారు అని చెప్పుకోవడానికి ఇదే నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు. ఇసుక రీచ్లు క్రషర్లతో యథేచ్ఛగా ఓవర్లోడింగ్, గనుల శాఖపై ప్రభుత్వానికి రవాణా శాఖ ఫిర్యాదు కూడా చేసింది. 2015 గ్రూప్ 2 ఫలితాలు రద్దు ఇందాక కూడా చూసుకున్నాం.
మావోయిస్ట్ గురించే ఇక్కడ కూడా ప్రతి పత్రికలో ప్రధానంగా ఉంది. ఇదే మావోయిస్ట్ అంశానికి చూసుకుంటే ఇక్కడ అదుపులో తిరుపతి. సో విజయవాడలో పోలీసులు పట్టుకున్నట్లు ప్రచారం. విజయవాడ, ఏలూరు, కాకినాడలో తనిఖీలు జరుగుతున్నాయి. సో అదుపులో మొత్తం 60 మంది మావోయిస్టులు ఉన్నారు. ఇప్పటిదాకా నిన్నటి నుంచి ఇప్పటి వరకు సుమారు 60 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మావోయిస్ట్ పార్టీ శకం ముగిసినట్టేనా? సో వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాటులతో ఎదురు దెబ్బలు. ఇక మిగిలింది గణపతి మాత్రమే. సో అనారోగ్యంతో ఆయన సతమతం అవుతున్నట్టు కూడా తెలిసింది. సో ఇంకా మావోయిస్ట్ అగ్రనేత కేవలం ఒకరే ఉన్నట్టు కూడా పోలీసులు నిర్ధారించారు ఇప్పటికే. ఇక స్థానిక ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పుడే కసరత్తు కూడా మొదలు పెట్టింది. సో పంచాయతీ ఎన్నికలకు ఈ నెల 25 కల్లా నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం. సో రిజర్వేషన్లపై 2 రోజులుగా డెడికేటెడ్ కమిషన్ నుంచి ప్రభుత్వానికి ఓ నివేదిక రానుంది. పార్టీ పరంగా బీసీలకు 42% కోటా ఇచ్చేందుకు ఇప్పటికే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. సో రవి అరెస్ట్ తర్వాత విచారణ ఏదైతే జరిగిందో అందులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సో ఐబొమ్మ కేసులోకి ఈడీ క్రిప్టో రూపంలో మనీ లాండరింగ్ జరిగినట్టు కూడా ఆధారాలు ఉన్నాయి. సో విదేశీ నుంచి ఐబొమ్మ ఆపరేషన్ జరిగింది. కేసు వివరాలను ఆరాధిస్తున్న ఈడీ అధికారులు త్వరలో సైబర్ క్రైమ్ పోలీసులకు లెటర్ జారీ చేసే అవకాశం కూడా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే కేవలం సినిమా పైరసీనే కాకుండా యాప్స్ ఏవైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు రవి అన్న ఒక నిర్ధారణ కూడా అయింది. అంతేకాకుండా ఈ ఐబొమ్మ వెబ్సైట్ ని ఎవరైతే వాడుతున్నారో వాళ్ళ పర్సనల్ డేటాను కూడా రవి వినియోగించుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. సో యూజర్లను బెట్టింగ్ యాప్స్ కు మళ్లించిండు. సో మొత్తం 15 వెబ్సైట్లు క్రియేట్ చేసిన ఇమ్మడి రవి సినిమా పైరసీ, బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కోసం 2 డొమైన్లు కొనుగోలు చేశాడు. అలాగే అమీర్పేట్లో 1, అమెరికాలో ఇంకో డొమైన్ కొనుగోలు చేశారు. సో రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు వెల్లడించినట్టు కూడా పోలీసులు అయితే తెలిపారు ఇప్పటికే. సో దడ పుట్టిస్తున్న ఇగం 6.8 డిగ్రీల కనిష్టానికి రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది ఇప్పటికే. డిసెంబర్ 30 నుంచి 10 రోజులు తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలకి ఇప్పటికే టీటీడీ అయితే నిర్ధారించింది. ఈసారి ఆన్లైన్ లోనే దర్శన టోకెన్లు. గత ఏడాది తొక్కిసలాట నేపథ్యంలో ఆఫ్లైన్ టికెట్లను కూడా టీటీడీ రద్దు చేసింది. 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకే టీటీడీ కేటాయించాలని నిర్ణయించింది. సో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. ఇక్కడ చూసుకుంటే ప్రతి 8 నిమిషాలకు మిస్సింగ్ కేసు. సో సుప్రీం నుంచి వచ్చిన కొన్ని వ్యాఖ్యలు ఇవి. సో దేశంలో ఈ పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉంది అంటూ కూడా సుప్రీం వ్యాఖ్యలు చేసింది. మిస్సింగ్ కేసులు పెద్ద సమస్యగా మారుతున్నాయి. చిన్నారుల దత్తత ప్రక్రియను సులభతరం చేయండి. విచారణ కోసం జిల్లాకు నోడల్ ఆఫీసర్ను నియమించండి. వచ్చే నెల 9 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలి అంటూ కూడా సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. సో మిస్సింగ్ కేసుల విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి అంటూ కూడా కేంద్రానికి ఆదేశించినట్టు తెలుస్తుంది. సో ఈ మిస్సింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో సుమారు రోజుకి పెరుగుతున్నట్టు కూడా సుప్రీం అయితే ఫైర్ అయింది ఇప్పటికే. సో దీనిపైన ఏదో ఒక చర్య తీసుకొని వీటికి అడ్డం వేయాలి అంటూ కూడా సుప్రీం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ లో మీ సేవ బర్త్ సర్టిఫికేట్ నుంచి బిల్లుల దాకా అందులోనే చేసుకునే అవకాశం. సో 580 సేవలను అందించనున్న రాష్ట్ర ప్రభుత్వం. సో ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. సో ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. 8096958096 నెంబర్కు వాట్సాప్ చేస్తే 38 శాఖల సర్వీసులు పొందొచ్చు. సో త్వరలోనే తెలుగు, ఉర్దూలోను కూడా ఈ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో డిజిటల్ పాలనను ప్రజలకు చేరువ చేశాం. సో మంత్రి చేసిన కామెంట్స్ ఇవి. సో ఏటా 10 లక్షల మంది యువతకు ఏఐపై శిక్షణ ఇస్తామంటూ కూడా ఆయన వెల్లడించారు. ఇవి ఇవాల్టి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరాలుకల్.